మనకి ఇండియాలో ఎడిక్షన్ ఎంత గ్రో అవుతుందో మనందరికీ తెలుసు. అసలు ఎడిక్షన్ గ్రోయింగ్ అన్నది ఎంత ఫాస్ట్గా ఉన్నది, అలాగే ఎడిక్షన్ గురించి అసలు డీటెయిల్స్ చెప్తారా? షూర్ అండి. సో ఈ నాట్ ఓన్లీ ఇండియా అండి, గ్లోబల్లీ చూసుకున్న, వరల్డ్ వైడ్ చూసుకున్న అడిక్షన్ అనేది లాస్ట్ డెకేడ్ నుంచి 25% పెరిగింది. సో యూజువలీ మన వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ 2020లో 280 మిలియన్ పీపుల్ ట్రైడ్ సమ్ సార్ట్ ఆఫ్ డ్రగ్. సో అడిక్షన్ అనేది ఎవ్రీ డెకేడ్ అట్లీస్ట్ ఒక 20 to 25% పెరుగుతుంది. ద సేమ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా ఆల్సో అండి. ఇండియాలో కూడా అడిక్షన్ అనేది ఇయర్ బై ఇయర్, డెకేడ్ బై డెకేడ్ పెరుగుతుంది. అండ్ రీసెంట్గా చూసుకుంటే మన ఇండియన్ స్టాటిస్టిక్స్లో చూసుకుంటే లీగల్ డ్రగ్స్, ఇల్లీగల్. వెన్ యూ గో విత్ లీగల్, 40% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ టొబాకో యూజ్ ఉంది. అండ్ ఇఫ్ యూ టేక్ 10 to 15% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆల్కహాల్ యూజ్ అవుతే ఉంది. అండ్ నెక్స్ట్ ఇండియాలో మోస్ట్ కామన్లీ యూజ్ డ్రగ్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెరిటరీ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు వెస్ట్ లైక్ పంజాబ్, రాజస్థాన్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఓపియాయిడ్స్ అండ్ ఐవి డ్రగ్ యూజ్ ఉంది. అండ్ ఇఫ్ యూ గో టు ద ఈస్ట్, ఈ మిజోరం, వెస్ట్ బెంగాల్, అక్కడ యూజువల్లీ దే యూజ్ స్టిమ్యులెంట్స్ అనే డ్రగ్స్ ఉంటాయి. సో దే యూజ్ స్టిమ్యులెంట్స్ అండ్ ఐవి డ్రగ్ ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియా, ఇట్స్ మోర్ ఆఫ్ కెనాబిస్. సో ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ కూడా, if you see the statistics before COVID and after COVID, there's a rampant increase in cannabis use. చాలా ఎక్కువైందండి. లైక్ ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ యాజ్ అ మెట్రోపాల్స్ యూ గెట్ ఎవ్రీథింగ్. బట్ ఎస్పెషల్లీ యూత్ అండ్ అడాలసెంట్ ఏజ్ చూసుకుంటే cannabis use has increased very rampantly in the last 4-5 years. Throughout the India, especially even in South India and also in Hyderabad. Okay. అసలు మనకి మోస్ట్ కామన్ సబ్స్టెన్స్ ఏంటి ఇక్కడ హైదరాబాద్లో అన్నది? అదే, యాజ్ ఐ సెడ్, హైదరాబాద్ అయినా ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఫస్ట్ ఇస్ టొబాకో, అంటే స్మోకింగ్ అండ్ చూయింగ్ టొబాకో, మోస్ట్ కామన్. నెక్స్ట్ ఈజ్ ఆల్కహాల్, ఆఫ్ షూర్. And next is cannabis, ganja, marijuana, weed అది. And next now opioid use ఎక్కువ అవుతుంది. బోత్ ఓపియాయిడ్స్లో హిరాయిన్ ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు, నౌ ప్రిస్క్రిప్షన్ ఓపియాయిడ్స్ అంటే డాక్టర్స్ రాసే పెయిన్ కిల్లర్స్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. అండ్ రీసెంట్లీ ప్రిస్క్రిప్షన్ బెంజోడైజెపిన్స్ అంటే స్లీపింగ్ పిల్స్, డాక్టర్స్ ఏదో ఒక రీజన్ కోసం స్లీపింగ్ పిల్స్ రాస్తారు, అది ఎక్కువ అవుతుంది. అండ్ ద యూత్ లేటెస్ట్ ట్రెండ్స్ అవుతే, ఇఫ్ యు సీ ద వరల్డ్ డ్రగ్ రిపోర్ట్స్ కానీ మన ఇండియన్ స్టాటిస్టిక్స్ కానీ, కొకెయిన్ ప్రొడక్షన్ అండ్ స్టిమ్యులెంట్స్ అంటే మెథాంఫెటమైన్, యాంఫెటమైన్, ఎండిఎంఏ యూస్, ఇవన్నీ చాలా ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయండి యూస్. సో మోస్ట్ కామన్ చూస్తే ఓవరాల్గా అంటే ఇల్లీగల్ డ్రగ్స్లో ఇట్స్ కెనాబిస్, లీగల్గా చూస్తే ఇట్ ఇస్ టొబాకో అండ్ ఆల్కహాల్ ఫర్ షూర్ త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే. సో